హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. లెమన్ టీ తాగిన తర్వాత ఆకలి అయితే అవుతుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నా. ఒగ్గాని అయితే చేస్తున్నా. ఇది కర్నూలు స్పెషల్, ఏపీ స్పెషల్ టిఫిన్ అన్నట్టు. అయితే ఫస్ట్ మనం పోపు పెట్టుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి పేస్ట్, వెల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసి పోపు పెట్టుకోవాలి. పోపులోనే పసుపు వేసుకొని కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని దూరగా వేయించుకున్న తర్వాత ఇట్లా నానబెట్టిన బొరుగులన్నీ దాంట్లోకి వేసేసి మంచిగా మిక్స్ చేసేసేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా మిక్స్ చేసేసి మొత్తం కలిపేసేయాలి. మొత్తం మంచిగా కలపాలి. కలిపిన తర్వాత మనం ఏం చేయాలి అంటే పుట్నాల పొడి ఉంటుంది కదా, పుట్నాలు పౌడర్గా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నట్లు. మరి పౌడర్ ఎక్కువ కూడా వేస్తే డ్రైగా ఉంటుంది కాబట్టి ఎంత సరిపోతుందో దానికి చూసుకొని దానికి తగ్గట్టుగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే పోపు మొత్తం కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయాలి మొత్తము. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద నుంచి మొత్తం లేపి ఇట్లా మిక్స్ చేయాలి అన్నట్లు. కింద పోపు ఉంటుంది చూసుకొని కలుపుకోవాలి. నానిన బొరుగులు కదా, విరిగిపోతుంటాయి కాబట్టి మరి హార్డ్గా కాకుండా మెల్లగా కొంచెం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను చెప్పాను కదా, పుట్నాల పొడి అయితే దీనిట్లోకి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్ తింటే చాలాసేపటి వరకు ఆకలేదు, తినే కొద్దీ తినాలనిపిస్తుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఇట్లా కలుపుకున్న తర్వాత ఏం చేయాలి, ఒక 5 మినిట్స్ కానీ సిమ్ మీద పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలన్నట్టు. పెట్టిన తర్వాత కూడా 5 మినిట్స్ మంచిగా కలుపుకోవాలి. వేడి ఉగ్గాని అయితే రెడీ అయిపోతుంది. చేయడం ప్రాసెస్ అయితే చాలా ఈజీ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.